విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. మరి మీరేం సలహా ఇస్తారు అని జగన్ నేరుగా మిమ్మల్ని వచ్చి అడిగితే మీరు ఏ రకమైన సమాధానం చెప్తారు? విజయసాయిరెడ్డిని మళ్ళీ వైసీపీలోకి తీసుకోండి. పొరపాటును కూడా రావద్దు. ఖచ్చితంగా తీసుకోండి. పొరపాటును కూడా రానివ్వకండి. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. జగన్ గాని అంబటి రాంబాబు ఎస్పెషల్లీ కామెంట్స్ అవుతారు. నేను ప్రామిస్ చేస్తున్నా. కనీసం 1000 కామెంట్లు ఇవ్వండి. ఆయన కామెంట్స్ చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయం గురించి అని తెలుసుకుంటారు. సో మిస్ అవ్వకుండా డెఫినెట్గా మీరు కామెంట్ అయితే చేయండి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సీరియస్గా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం ఏంటంటే విజయసాయిరెడ్డి రావాలనుకుంటున్నారు వైసీపీలోకి అని, కానీ జగన్ అడ్డుకట్ట వేస్తున్నారు అని జగన్ సపోర్టర్లు అంటున్నటువంటి మాట. ఇటీవల పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకటైనటువంటి అంబటి రాంబాబు విజయసాయిరెడ్డి మీద చేసినటువంటి తీవ్ర విమర్శలు ఈ ఊహాగానాలకి మరింత బలాన్ని చేకూర్చేలాగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి మాట ఇది. సో పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకుడు హైకమాండ్ ఆదేశం లేకుండా ఇంత బహిరంగంగా విజయసాయిరెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం అసాధ్యం కదా అని రాజకీయ వర్గాల్లో దీని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. విజయసాయిరెడ్డి నిజమైనటువంటి నాయకుడు కాదని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడలేదని, వ్యవస్థల్లో కీలకంగా ఉన్నటువంటి జగన్ కోసం సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు అనే విధంగా అంబటి రాంబాబు రీసెంట్గా వ్యాఖ్యానించారు. ఇవన్నీ జగన్ మనసులోని మాటలే అని జగన్ సపోర్టర్లు చెప్తున్నారు ఓపెన్గా. గడిచిన ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత విజయసాయిరెడ్డి నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలకి నాయకత్వానికి దూరంగా ఉండడం, తన సొంత మార్గాల్ని అన్వేషించుకోవడం ఇవన్నీ చేశారు. అప్పుడే జగన్ కోపం వచ్చింది విజయసాయిరెడ్డి మీద. కానీ పోను మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరొకసారి ఆయన యొక్క అవకాశవాదానికి చోటు లేదు అనేటువంటి సందేశాన్ని జగన్ ఖచ్చితంగా పంపించారు అంబటి ద్వారా అంటున్నారు. అంబటి రాంబాబు ద్వారా చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకి జగన్ యొక్క స్పష్టమైన వ్యూహం దాగి ఉంది అని జగన్ విశ్లేషకులు, జగన్ సపోర్టర్లు చెప్తున్నారు. జగన్ యొక్క విశ్లేషణ ఇది అని. వ్యక్తిగత కక్ష సాధింపు కాకుండా భవిష్యత్తులో కూడా విశ్వసనీయతకి, నిబద్ధతకి జగన్ పెద్దపీట వేస్తాము అనేటువంటి సంకేతాన్ని పార్టీ శ్రేణులకు ఇవ్వడమే జగన్ యొక్క వ్యాఖ్యల వెనక, అంటే అంబటి రాంబాబు యొక్క వ్యాఖ్యల వెనక ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. అందుకే విజయసాయిరెడ్డి తిరిగి రావాలనేటువంటి ప్రయత్నాన్ని ముఖం మీదే కాదనకుండా మరో నాయకుడి ద్వారా ఈ నిర్ణయాన్ని పరోక్షంగా తెలియచేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్ సపోర్టర్లు అనుకుంటున్నారు దీని గురించి. సో గతంలో వైఎస్ఆర్సీపీ కష్టాల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి న్యాయపరమైనటువంటి అంశాల్లో సరైనటువంటి సహకారం కూడా అందించలేదనే ఆరోపణలు మొదటి నుంచి పార్టీలో ఉన్నాయి. ఇవాళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చినవి కాదు, అధికారంలో ఉన్నప్పుడే ఉన్నాయి. విజయసాయిరెడ్డికి తిరిగి పార్టీలోకి ప్రవేశం లభించడం చాలా కష్టమే. అతన్ని స్థానంలో వేరే వాళ్ళని జగన్ ఆల్రెడీ నమ్మడం స్టార్ట్ చేశారు. కాబట్టి విజయసాయిరెడ్డి మళ్ళీ రావడం అనేది ఉండదు. పార్టీలో నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందనే అంశాన్ని జగన్ కష్టకాలంలో దూరం జరిగిన వాళ్ళకి క్షమాపణ ఉండదు అని అంబటి రాంబాబు వ్యాఖ్యల ద్వారా జగన్ ఇండైరెక్ట్గా చాలా స్ట్రాంగ్గా చెప్పేసినట్టు ఈ విషయాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.